మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం దేశాల మధ్య సరిహద్దులు యుద్ధాలెందుకు అనే అంశం గురించి తెలుసుకుందాం. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు, యుద్ధాలు ఎందుకు అని మనసులో అనిపిస్తుంటుందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. మనుషులు చాలా విషయాల్లో తొందరపడుతున్నారన్న భావన కలుగుతుందని చెప్పారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వ్యోమగామిగా పదవీ విరమణ చేయడం తనకు బాధగా అనిపిస్తోందని పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి అందమైన భూమిని చూసే అరుదైన అవకాశం ఇకపై తనకు దొరకదన్నారు. కేరళలోని కోళికోడ్లో గురువారం ప్రారంభమైన కేరళ సాహిత్య ఉత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన సునీతా విలియమ్స్ ఈనాడు, ఈటీవీ భారత్ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. వ్యక్తిగత, వృత్తి జీవితం గురించి పలు అంశాలను పంచుకున్నారు. పదవీ విరమణ తర్వాత జీవితం ఎలా ఉంది అన్న ప్రశ్నకు సునీతా విలియమ్స్ ఇలా సమాధానమిచ్చారు. నిజంగా నాసా నుంచి రిటైర్ అయ్యానని ఇప్పటికీ నాకు అనిపించడం లేదు. అయితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నా, పిల్లలతో సెషన్లలో పాల్గొంటున్నా, ఎన్నో కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్నా, అంతరిక్ష పరిశోధనల గురించి ఉత్సాహంగా మాట్లాడుతున్నా అన్నారు. అంతరిక్ష యాత్రలకు దూరమైనందుకు ఎలా అనిపిస్తోంది అన్న ప్రశ్నకు జవాబుగా, రాబోయే రోజుల్లో అంతరిక్షాన్ని ఖచ్చితంగా మిస్ అవుతాను. ఐఎస్ఎస్ నుంచి అందమైన భూమిని చూసే అవకాశం కోల్పోతాను. నాసా ఇంజనీర్లు, పరిశోధకులను కూడా మిస్ అవుతాను. ఇవన్నీ కోల్పోతున్నందుకు బాధేస్తోంది అన్నారు. భారత అంతరిక్ష కార్యక్రమం గురించి ఏమంటారు అన్న ప్రశ్నకు సునీతా విలియమ్స్ ఇలా సమాధానమిచ్చారు. అంతరిక్ష పరిశోధనలు అంటే తెలియని వాటిని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన విషయం. ఐఎస్ఎస్లో చాలా దేశాలు, సంస్థలకు భాగస్వామ్యం ఉంది. ఏ దేశమూ తనను ఒంటరిగా జయించలేదు అనే సత్యాన్ని అంతరిక్షం చాటి చెబుతుంది. అందుకే అంతరిక్ష రంగంలో భారత్, అమెరికా లాంటి దేశాలు సహకరించుకుంటే బాగుంటుంది. ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ప్రత్యేక అంతరిక్ష అనుబంధం ఏర్పడాలి. భారత అంతరిక్ష కార్యక్రమానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా అన్నారు. అంతరిక్ష యాత్రల్లో ఎదురైన మర్చిపోలేని ఓ అనుభవం గురించి చెప్పండి అన్న ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. నా పెంపుడు శునకాల పేర్లు గన్నర్, గోర్బీ. 2024లో చివరి అంతరిక్ష యాత్రకు బయలుదేరే ముందు నా భర్తతో ఒక మాట చెప్పా. 10 రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగొచ్చి నా కుక్కలను చూసుకుంటానన్నా. కానీ నేను నెలల తరబడి అంతరిక్షంలోనే ఉండిపోవలసి వచ్చింది. దీంతో అంతరిక్షంలో చాలా ఉద్వేగానికి లోనయ్యా. అలాంటి సమయంలో ఒక కార్గో స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్కు వచ్చింది. అది నాకు 2 అనూహ్య ప్యాకేజీలను అందించింది. ఒక దాంట్లో భారతీయ ఆహారం ఉంది. దాన్ని అమెరికాలోని మా ఇంట్లోనే వండించారు. మరొక దాంట్లో నా పెంపుడు కుక్కల 3D ప్రింటెడ్ నమూనాలు ఉన్నాయి. వాటిని అద్భుతంగా జీవకళ ఉట్టిపడేలా పెయింట్ చేయించారు. నా కుక్కల 3D ప్రింట్లు మైక్రోగ్రావిటీలో తేలియాడడం చూసి సంతోషించాను. భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోనూ మనిషికి ఆనందాన్ని ఇచ్చేది ప్రేమ మాత్రమేనని దాంతో రుజువైంది అన్నారు. వ్యోమగామి కావడం సులభమేనా అన్న ప్రశ్నకు సునీతా విలియమ్స్ ఇలా సమాధానమిచ్చారు. వ్యోమగామి కావడం అంత సులభమైన విషయం కాదు. అంతరిక్షంలో నడవడం కూడా చాలా కష్టం. ఇందుకోసం మేము నీటి అడుగున ముమ్మర సాధన చేస్తాం. తీవ్రంగా అలసిపోయే వరకు ఈ ప్రాక్టీస్ కొనసాగుతుంది. శరీరానికి నిరంతరం శిక్షణ అందిస్తేనే వ్యోమగామి కావడం సాధ్యమవుతుంది. స్పేస్ మిషన్లకు వెళ్లాలంటే మానసికంగానూ బలంగా ఉండాలి. ఇరుకుగా ఉండే బరువైన సూట్ ధరించి అంతరిక్ష వాతావరణంలో సమయం గడపడం పెద్ద సవాల్. అంతరిక్షంలో వ్యోమగాములు తేలియాడే వైరల్ ఫోటోలు మాత్రమే అందరికీ తెలుసు. కానీ వాళ్ళు పడే శ్రమ తెలియదు. నేను చివరి అంతరిక్ష యాత్రకు వెళ్ళినప్పుడు సాంకేతిక సమస్య వల్ల అంతరిక్షంలో చిక్కుకుపోయాను. మేం ఇక భూమికి తిరిగి రాకపోవచ్చని అప్పట్లో కొందరు అన్నారు. అలాంటి సమయంలోనూ మానసికంగా బలంగా ఉండగలిగే వాళ్లే వ్యోమగాములు అవుతారు. నేను, నా సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ కొన్ని నెలల పాటు అంతరిక్షంలో ధైర్యంగా గడిపాం. చివరికి మా మానసిక స్థైర్యం, నమ్మకమే గెలిచాయి అన్నారు. పుస్తక పఠనం, వ్యాయామంపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. నాకు గ్లామర్ పట్ల ఆసక్తి లేదు. విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడను.
ఎముకల సాంద్రత, కండరాల ద్రవ్యరాశిని పెంచుకోవడానికి రోజూ వ్యాయామం చేస్తా. నాకు కాల్పనిక సాహిత్యం అంటే ఇష్టం ఉండదు. చిన్నప్పుడు జంతువులు, రహస్యాల పుస్తకాలు చదివేదాన్ని. ఇప్పుడు చరిత్ర, చారిత్రక కల్పనల పుస్తకాల వైపు ఆకర్షితురాల్ని అవుతున్నా. ప్రస్తుతం స్లోవేనియా సంస్కృతిపై ఒక నవల చదువుతున్నా అన్నారు. విశ్వంలో భూమి లేత నీలిరంగు చుక్కలా ఉందని అమెరికా వ్యోమగామి కార్ల్ సేగన్ గతంలో అన్నారు. మీకు అలాగే అనిపించిందా అన్న ప్రశ్నకు నిజంగా అలాగే అనిపించింది. ఐఎస్ఎస్ నుంచి భూమిని చూసినప్పుడు అది మన ఇల్లుగానే కాదు, సజీవమైనదిగానూ అనిపిస్తుంది. సీజన్లు మారే కొద్దీ వాతావరణ మార్పులు, మంచు ఏర్పడడం, మహాసముద్రాల్లో మార్పులు వంటివన్నీ గుర్తిస్తుంటాం. అవన్నీ చూస్తుంటే మన గ్రహం సజీవమైందనిపిస్తుంది. విశ్వంలో మన స్థానం ఎంత సూక్ష్మమైనదో ఆలోచించేలా కూడా చేస్తుంది అన్నారు. అంతరిక్షంలో మీరు 9 నెలలు చిక్కుకుపోయారు. ఆ సమయంలో మీలోని జిజ్ఞాస, హాస్య చిత్రత దెబ్బతినకుండా ఎలా ఉండగలిగారు అన్న ప్రశ్నకు ఐఎస్ఎస్లో ప్రతిరోజు చాలా భిన్నంగా అనిపిస్తుంది. అక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. కాబట్టి మన జిజ్ఞాస ఉత్కృష్ట స్థాయికి వెళ్తుంది. నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. పలు రకాల ప్రయోగాల గురించి ఐఎస్ఎస్ నుంచి శాస్త్రవేత్తలతో నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. వారు నాకు ఎన్నెన్నో అద్భుత సైన్స్ విషయాలు చెబుతుండేవారు. భూమి మీద శాస్త్రవేత్తలకు నేను ఐఎస్ఎస్లో ల్యాబ్ టెక్నీషియన్లా పనిచేసేదాన్ని అన్నారు. కల్పనా చావ్రాతో మీ స్నేహం ఎలాంటిది అన్న ప్రశ్నకు ఢిల్లీలో దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా తల్లి, సోదరీమణులను తాజాగా కలిశాను. కల్పన నా స్నేహితురాలు. నేను కల్పన కలిసి చాలాసార్లు హైకింగ్, సైక్లింగ్ చేశాం. కొన్ని సంబంధాలు గ్రహాల కక్షల తరహాలో దూరం జరిగినట్లు అనిపిస్తాయి. వాస్తవానికి అవి దూరం కానే కావు అన్నారు. మీ జీవిత లక్ష్యం ఏమిటి అన్న ప్రశ్నకు సునీత విలియమ్స్ ఇలా సమాధానమిచ్చారు. నా కుటుంబం, స్నేహితులు, పెంపుడు కుక్కలతో కొంత సమయం గడపాలనుకుంటున్నా. తర్వాత ఏం చేయబోతున్నాను అనే దానిపై నాకే స్పష్టత లేదు. అయితే నేను కీర్తి కోసమో మరొక వ్యక్తిగత లక్ష్యం కోసమో వ్యోమగామి కాలేదు. భవిష్యత్ తరాలను ప్రోత్సహిస్తా. యువత తమ జీవితంలో రాణించాలి. బాలలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. అందుకే పిల్లల కోసం నేను ప్రత్యేక సెషన్లలో పాల్గొంటున్నా అని సమాధానమిచ్చారు. సునీత విలియమ్స్ నాసాలో 27 ఏళ్ల పాటు పనిచేశారు. నిరుడు డిసెంబర్ 27న అధికారికంగా పదవీ విరమణ చేశారు. ఆమె 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. 9 సార్లు అంతరిక్షంలో నడిచారు. కొంతకాలం ఐఎస్ఎస్కు సారథ్యం వహించారు. చివరిగా 2024 జూన్లో కేవలం 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర కోసం బయలుదేరి వెళ్లిన ఆమె వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఏకంగా 9 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉండిపోయారు. ఎట్టకేలకు 2025 మార్చిలో భూమికి తిరిగొచ్చారు. ఈరోజు మనం దేశాల మధ్య సరిహద్దులు, యుద్ధాలు ఎందుకు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.